హాయ్ ఈ రోజు గుండె నిండా గుడి గంటల్లో స్టోరీ విషయానికి వస్తే బాగుంది, కామెడీగా ఉంది, చూడడానికి కూడా చాలా బాగుంది ఎపిసోడ్. ఇక మీనా అని వచ్చేసి నువ్వు ఇంతసేపు వంట చేయవు, నువ్వు వంట చేసే కూరలు సరిగా ఉడకడం లేదు, నువ్వు ఇంట్లో పని చేయటం లేదు అని చెప్పేసి అయితే వాళ్ళ అమ్మ అయితే మాట్లాడుతుంది కదా. అందుకని బాలు ఏం చేస్తాడంటే, సరే నువ్వు ఇట్ట చేస్తున్నావా అని చెప్పేసి మీనాని తీసుకెళ్ళి మీనా దగ్గరకు వచ్చేసి ఒక పని చేద్దాం మనం, నువ్వైతే ఇంట్లో ఈరోజు వంట చేయబాక అని చెప్పేసరికి వంట చేయకపోతే ఎట్లా అండి, వాళ్ళంతా ఆకలితో ఉంటారు కదా అంటే, వాళ్ళకి బుద్ధి రావాలి అంటే నువ్వు వంట చేయడం ఆపేలా, వంట చేయబాక అని చెప్పేసి మీనాకైతే చెప్తాడు. సరేలే చూద్దాంలే అని చెప్పి వాళ్ళు వంటకి స్ట్రైక్ చేద్దాము అని చెప్పేసి ఇంటి కిందకైతే వస్తారనమాట. అంతే, ఇంకా అన్నం కోసం అని చెప్పి వాళ్ళ అత్తగారు అందరూ వచ్చి ఉంటారు. ఏమి వంట చేయలేదు అంటే, నేను చేయలేదు, నా వైఫ్ వచ్చేసి రెస్ట్ తీసుకుంటుంది, నువ్వే కదా వంట బాగా చేయవు అని చెప్పావు, అందుకే తను చేయదు అని చెప్పేసి బాలు అయితే చెప్తాడనమాట. వంట చేయకపోతే ఎట్లాగా, చేయాలి కదా అని వాళ్ళ అత్తగారు అంటుంది. నువ్వే కదా అన్నావు, పనికి కూడా పోనీయకుండా చేసావు కదా, అందుకే ఆమె చేయదు అని చెప్పేసి ఇతనైతే అంటాడనమాట. ఇంకేం చేస్తాము, సెక్షన్ ఇంకా వాళ్ళే చేసుకోవాలా. మీరా మాత్రం వాళ్ళ మామగారికి మాత్రం చపాతీ చేసేసి ఉంటుంది అంతే. ఇంకా మనోజ్కి ఏమి లేదు, మా రోహిణికి ఏమీ లేదు, శృతి వాళ్ళకి లేదు. శృతి వాళ్ళు ఎలాగో మీనా వాళ్ళ పార్టీ, మా సపోర్ట్ మీకే అని చెప్పేసి అంటారు. సరే వీళ్ళు ఏమనుకుంటారంటే, సరే మన ఇద్దరమే పోయి వంట చేసుకుందాంలే అని చెప్పేసి వాళ్ళ అత్తగారును రోహిణి కూరగాయలు కట్ చేయి, నేను వంట చేస్తానని చెప్పేసి అయితే వంట రూమ్కి అయితే పోతారు. అంతా పోయి స్టవ్ వెలిగిస్తా ఉంటా. స్టవ్ వెలిగితే కదా, ఎందుకంటే గ్యాస్ కూడా తీసి పెట్టేసుకున్నారనమాట. ఎందుకంటే ఎప్పుడైనా సరే మీనానే గ్యాస్ ఆర్డర్ పెడతా ఉంది, అందుకని వచ్చేసి మా గ్యాస్ మా ఇష్టం అనుకుంటూ గ్యాస్ కూడా వాళ్ళైతే తీసేసుకున్నారు. ఇంకేం చేస్తాము, సచ్చినట్టు ఆర్డర్ అయితే పెట్టుకోవాలి. రోహిణి ఒకసారి ఆర్డర్ పెడుతుంది బిర్యానీ, బాలు ఏమో వాకిట్లా కాసుకో ఉంటాడు. ఒకసారి బిర్యానీ వేస్తే నువ్వే తిను అని చెప్పేసి పంపించేస్తాడు. మళ్ళీ రెండోసారి ఆర్డర్ పెట్టుకుంటాడు, రెండోసారి కూడా నువ్వే తిను అని చెప్పేసి పంపించేస్తాడు. ఇకపోతే శృతికి ఆకలేస్తూ ఉంటుంది. దానికి రవి ఏం చేస్తాడని, ఇట్లా నీకు పని చేసి పెడతాను అని చెప్పి, అక్కడ గ్యాస్తో పని లేదు కదా, రైస్ కుక్కర్ ఉంటుంది, దాంట్లో అయితే మ్యాగీ చేస్తాడు, అలాగే శాండ్విచ్ కూడా చేస్తారు. అక్కడికి పోయి మనోజ్ కొంచెం పెట్టు అంటే పెడతారు కానీ, నాకు ఒక 6 చేసి పెట్టు, ఎంత డబ్బులు కావాలని అంత బడాస్తాను అంటాడు. దానికి రవి ఉండేసి గంటించుకొని కొడతాను నిన్ను, పోయి ఆకలి అంటే పెట్టేవాడిని కానీ డబ్బులు ఇస్తానంటావా, డబ్బులు నువ్వు ఎంత ఇచ్చినా నాకు అవసరం లేదు, పో నేను పెట్టను పో నీకు అని చెప్పేసి రవి ఏంటి అనేసి వాళ్ళ ముందే కూర్చొని తింటా ఉంటారు. వాళ్ళ అమ్మ కూడా ఎవరే నాకు పెట్టరా అంటే, నువ్వు ఫస్ట్ నేను అడుగుంటే పోయిండేది, అలా అడగకుండా ఈ మనోజ్ని పంపించావు కాబట్టి నీకు కూడా పెట్టను అని చెప్పేసి వాళ్ళ ముందే వాళ్ళే తింటుంటారు. ఇంకా మామగారు కూడా వచ్చి కూర్చొని, అమ్మాయి నాకైతే కడుపు నిండిపోయింది, నాకు సంబంధం లేదని చెప్పేసి ఆయన కూర్చొని ఉంటాడు. అట్లాగే సరే పోనీ మనోజ్ని పిలిచి నువ్వే తీసుకురా పోరా అని చెప్పేసి వాళ్ళ అమ్మ చెప్తుంది. సరే అని చెప్పి పోతానని చెప్పేసరికి కారుకి గాలి తీసేస్తాడనమాట. ఇంకా నడిచిపోలేడు ఆ మనోజ్. అదేమంటే నేను బిజినెస్ మ్యాన్ని అంటాడు కదా, కానీ ఆకలికి తట్టుకోలేడు, పోలేడు. అట్లనే కొంచెం ఎవరితోనే మంచుకుంటామంటే అది కూడా లేదు, ఆనందం కూడా లేదు. అట్లా తిండి తెచ్చుకోలేక అటు అమ్మ పోనీ అటు ఆమెనన్న కనీసము మీనానన్నా సరే తప్పైపోయింది, క్షమించదాకా బల్లా, నువ్వు కరెక్ట్గా బాగానే వంట చేస్తావమ్మా అని ఒక్క మాట చెప్పుంటే పోయిండది. పాపము ఆ అమ్మాయి చేస్తానే ఉంటుంది చాకిరి, బాగా దున్నపోతులాగా తింటానే ఉంటారు. మళ్ళీ ఆ కూర బాగలేదు, నువ్వు వంట సరిగా చేయలేదంటే ఎవరికైనా సరే కోపం వస్తుంది కదా. అందుకే వాళ్ళైతే రివెంజ్ తీసుకున్నట్టు నాకైతే అనిపించింది. ఇంకా ఈ రోజు ఎపిసోడ్లో అంత పెద్దగా ఏమీ జరగలేదు. వీళ్ళైతే వంటకి సెలవు అయితే తీసుకున్నారనమాట, వంట చేయకుండా. ఇది కొంచెం కామెడీగా అనిపించింది ఈ రోజు ఎపిసోడ్ అయితే. చూడండి, అంతే జరిగింది. ఈ రోజు ఎపిసోడ్ పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుస్తాను. టాటా, బాబాయ్, నమస్తే.